ఒక గ్లాస్ రాగి జావ కోసం 300 ml వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 300 ml వాటర్ కోసం ఈ గ్లాసెడ్ వాటర్ తీసుకున్నాను. ఇవి మసిలిన తర్వాత అప్పుడు ఈరోజు ఉప్పు కాకుండా బెల్లం వేసుకొని తాగుదాము అని వెరైటీగా చేస్తున్నాను. ఇలా మసలక ముందే బెల్లం వేసేసుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం వేసుకున్న పాలు పోసుకున్న వేడివేడిగా తాగొచ్చు. ఇక్కడ నేను పాలు పోసుకొని తాగడం కోసం నేను బెల్లం వేస్తున్నాను. ఈ నీళ్ళు బెల్లము ఇంకా 300 ml వాటర్ మసిలే లోపల రాగి పిండి లమ్స్ లేకుండా కలుపుకుందాం. రాగి పిండి వచ్చేసి కంట్రీ డిలైట్ వాళ్ళకి తీసుకున్నాను. ఇవి మనం 3 స్పూన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ 300 ml వాటర్ కూడా తీసుకొచ్చాను. ఎన్ని పడతాయో చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా 3 స్పూన్స్ వేసుకుంటాను. ఇలా వేడిగా తాగేటప్పుడు ఈ పాలు బెల్లం వేడిగా తాగొచ్చు. మజ్జిగ కలుపుకొని తాగాలని అనుకున్నప్పుడు మటుకు మజ్జిగ కలుపుకోవాలంటే మొత్తంగా చల్లగా అయిపోయే వరకు తాగాలి. ఇది ఎండున్నప్పుడే తాగాలి, మళ్ళీ సాయంత్రం పూట తాగకూడదు. స్పూన్స్ తీసుకున్నాను, ఇందులో ఏమీ కలపలేదు. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. 300 ml వాటర్ పడుతుందా అని అనుకోవచ్చు. 300 ml వాటర్ పట్టదు. రాగి జావ ఎండాకాలానికి చాలా మంచిది. అందరూ కూడా తాగొచ్చు. చిన్నపిల్లలకి 3 ఏళ్ళ తర్వాత నుంచి పట్టించవచ్చు. రాగి ఒంట్లో ఎంతో మేలు చేస్తుంది. మనకి ఆకలిని కూడా ఎక్కువగా వేయకుండా ఎండాకాలానికి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. వేడిగా తాగొచ్చు, గోరువెచ్చగా అయినా తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. మజ్జిగలాగా కలుపుకున్నప్పుడు ఉన్న ప్రాబ్లం ఇప్పుడైతే లేదు. ఇగో ఇట్లా మొత్తం లమ్స్ లేకుండా కలుపుకుంటే మనం ఈ నీళ్ళు మసిలిపోయినాయి కదా, నీళ్ళు మసిలిపోయిన దాంట్లో పోసేసుకుంటూ మళ్ళీ అది కూడా ఒక 5 minutes ఉంచాలి. వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ బంద్ చేయొద్దు. నేను ఇది ఒక గ్లాస్కి చేశాను. 300 ml వాటర్ తీసుకున్నాను. 3 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. కంట్రీ డిలైట్ వాళ్ళది, ఆర్గానిక్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నాకు ఇది బాగా అనిపించింది కాబట్టి ఈ పిండి తీసుకున్నాను. ఇంకొకటి పాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి, లేదు అని అంటే కనుక కొద్దిగా కూడా తాగితే ఓవర్ హీట్ అవుతుంది. అందుకనే పాలు కలుపుకోమని చెప్పాను. సేమ్ పాయసం తింటే ఇందులో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు, నేనైతే ఏం వేసుకోవట్లేదు. బెల్లం తక్కువైతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. 2 minutes ఇట్లా మరిగితే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను. నేను ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు కలుపుకుంటా కదా, వేడి మీదనే కలిపేసుకోవచ్చు. తాగడం అది మీ ఇష్టం, వేడిగా తాగలేం కదా. అందుకు మళ్ళీ ఒకసారి మర్చిపోయానని మళ్ళీ చూపిస్తున్నాను. కొంచెం పాలైతే కలుపుకుంటాను. పాలైతే ఇష్టం లేని వాళ్ళు కొంచెంగా కలుపుకోండి, ఏది కలుపుకోకుండా మటుకు తాగకండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.